రైట్ అశోక్. సో అది ప్రస్తుత పరిస్థితి. సాల్మన్ అంత్యక్రియలకు హాజరవ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు గ్రామం బహిష్కరణ చేయడానికి అసలు ఎవరు, ఇది రాజరికమా లేదంటే ప్రజాస్వామ్యమా అనేది అందరూ కూడా విస్తుపోతున్న వాస్తవం. దాదాపు 300 కుటుంబాలు పిన్నెల్లి గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోయాయి అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఆ గ్రామ ప్రజల్ని అర్థమవుతోంది అంటున్నారు. అయితే అతని భార్యను, అంటే సాల్మన్ అతని భార్య అనారోగ్య రీత్యా ఆమెను చూడడానికి వచ్చిన సాల్మన్ను అమానుషంగా ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేసిన కూటమి నాయకుల గూండాల మీద కేసులు పెట్టకపోగా ప్రస్తుతం చనిపోయిన ఆ కుటుంబానికి, సాల్మన్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడానికి, మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి వస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో తాను ఒక్కడనే వెళ్ళడం ఏంటి, అతని కుటుంబ సభ్యులుగా భావించే అతని సామాజిక వర్గం వాళ్ళు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అందరూ కూడా వెళ్ళి అయితే అంత్యక్రియల్లో పాల్గొనటం, దాన్ని అడ్డుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారంటూ కూడా పోలీసులను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. చూస్తున్నాం అమానుషంగా దాడికి గురై హత్య గావింపబడ్డ సాల్మన్ పిక్చర్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు వారిని పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు గ్రామ శివార్లోనే అడ్డుకుంటున్న సిచ్యువేషన్ పిన్నెల్లిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అందరి ఎమోషన్స్ కూడా హైగా ఉన్న సిచ్యువేషన్ మనకి అక్కడ చూస్తున్నాం. తమ సోదర సమానుడైన సాల్మన్ పార్టీ సానుభూతి పరుడే కాదు, అందరిలో ఒకటిలా ఉండే సాల్మన్ అంత్యక్రియలకు హాజరవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం, అసలు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న కూడా వస్తుంది. అక్కడున్న వాళ్ళందరికీ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి తీరుతాం, అంత్యక్రియల్లో పాల్గొని తీరుతాం అంటూ కూడా వాళ్ళు అక్కడ పోలీసులతో మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్. వద్దన్నారు, విద్వేషం అన్నారు, కాదనలేదు కదా. నేనెవరో ముస్లిం ఏరియా వద్దు అంటే నేనేమన్నా తీసుకెళ్ళి మతాల మధ్య ఎందుకన్నా వాళ్ళని ఎలా చెట్టపోదాం, లేకపోతే బాడీ మీరు ఫోర్స్ తెచ్చుకొని మీరు చేయాలి, మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అర్థం చేసుకోండి, మీరు కేసు పెట్టు, అర్థం చేసుకోండి. కాదమ్మా, మీరేం చెప్పారు, ముస్లిం ఏరియా వద్దు సార్ అంటున్నారు. నేను ఊరిలో పోతున్నావు, నేను ఒక మంది పోతానా ఎవరెవరో తెలియదు కదా, అంతా మనోళ్ళే. అలా ఎలా చెప్పగలరు, ఎవరెవరు ఉన్నారో తెలియదు కదా. నేను చెప్పిన అక్కడ మీ ఫోర్స్ ఉంది, నాయకులను పంపించడం అంటలేదు సార్. మీరు కార్ల వరకు మీరు పదండి సార్, మీరు చూసి పంపిస్తాం. కార్ల వరకు నువ్వు ఎలా చేయి, కార్ల వరకే పోతారు, కార్ల వరకు పంపిస్తాం, పంపిస్తాం. మతాల మధ్య మాకేం గొడవ పెట్టాలని లేదు. డైరెక్ట్గా ఎస్సీ కాలనీ తీసుకెళ్ళమంటున్నాం మీ పోలీసుని. మేము అట్లా రాలేదు కదా, ఎప్పుడు అట్టే వచ్చేది. ఏమన్నారు పోలీసులు, ఒక్కసారి చిన్నది జరిగితే 2 మతాల మధ్య గొడవ అంటారు, అది కరెక్ట్ కాదంటే సహకరించాము. మీరే ఇట్లా అమ్మన్నారు, సహకరించాము. ఇంకేం చేయమంటారు, నొక్కని పోమంటారు. మీరు ఒక 20 వెహికల్స్ అన్నా పెట్టండి, 9-10 కష్టం. మీరే
మా వాళ్ళు ఒక్కరు లేరు, మా పార్టీ వాళ్ళు అక్కడ, మా పార్టీ వాళ్ళు ఒక్కరు లేరు పారేయడానికి కూడా. జరిగింది మాకు. అసలు you should tell them. మేము పీస్ఫుల్లీ పోయి రావాలని దానికేంది? లేకపోతే హైవే మీద బాడీ పెట్టి కూర్చుంటాం. చూసుకుంటాం, కూర్చోండి. రెడీ ఎన్న కాదు మీరు ఓన్లీ కార్ల వరకు పోతాం. దిస్ ఇస్ నాట్ రైట్. దట్స్ నాట్ రైట్. దట్స్ నాట్ రైట్. చచ్చిపోయి బాధలో మేము ఉండిపోతుంటే మేము మీకు సహకరించాం. మీరు ఫలానా రూట్ వద్దు, ముస్లిం రూట్ వద్దు, చనిపోయింది ఎస్సీ, మళ్ళీ అవన్నీ వేరేగా వస్తాయంటే నేను సహకరించాను కదా. నేను ఎప్పుడు పోయే రూట్ మీకు సహకరించకపోతే చెప్పండి. మీరు ఇప్పుడేమన్నారు, బైక్ వద్దు కార్ల వరకు పంపిస్తా. కార్ల వరకే పంపించండి. కార్లను ఎక్కుతారు, పోతారు, అంతా అరగంట కార్యక్రమం. దానికి ఇంతేందో నాకు అర్థం కాదు. చచ్చిపోయినప్పుడు పారేసుకోవడానికి కూడా ఆక్షన్ ఏందండి? మేము బాడీ పెట్టుకుని మెయిన్ రోడ్ మీద కూర్చొని దానం పెడతాం మీకు, అంతే. ఇంకంతకన్నా చేయగలిగింది ఏం లేదు. రైట్, దారుణంగా హత్యగాయపడ్డ సాల్మన్ అంత్యక్రియలకు కూడా అనుమతి ఇవ్వని పోలీసుల దాష్టికాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. సాల్మన్ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ పోలీసులు కూడా ఆయన ఒకంత హెచ్చరించిన పరిస్థితి. ఎందుకు వెళ్ళనివ్వరు, ఇది ప్రజాస్వామ్యమా కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పెన్నెల్లి గ్రామంలోకి వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతించాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సో తమ పార్టీ కార్యకర్త, అలాగే అతను సాల్మన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడానికి, మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానివల్ల పోలీసులకు కానీ, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, నాయకులకు కానీ వచ్చే నష్టం ఏంటి అనేది కూడా ప్రశ్న వస్తోంది. సాల్మన్ అంత్యక్రియలకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడం ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి సహా పార్టీ నేతలను అడ్డగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ చేయలేకపోతే ఏంలా పీస్ఫుల్గా నడిపించాం. మా అయితే 5-10 మంది ఊర్లో పెట్టినారు, కావాలంటే పోయి అడగండి. టీడీపీ వాళ్ళంతా ఊర్లో ఉన్నారు ఆ రోజున, ఎవరు ఒక 10 మంది పోయి ఉండొచ్చు. వాళ్ళేదో బయట వాళ్ళు పోయారు. గతంలో ప్లీజ్ డిస్కస్ ఎస్పీ గారితో మాకు కన్ఫర్మేటివ్ ఇవ్వండి. మీ నిన్న నైట్ నాకు చెప్పారు, పొద్దున్న చెప్పారు, సార్ ముస్లిం ఏరియా నుంచి వద్దని విన్నారు కదా.
అరే జరగండి రా అందరూ వెనక్కుండండి నీకు నా ఫోన్ పక్కకి ఫోన్ అనుకో బాగా మధ్య మాకేం గొడవ పెట్టాలని లేదు. డైరెక్ట్ గా ఎస్సీ కాలనీ తీసుకెళ్ళమంటున్నాం ఈ పోలీసుని. మేము అటు రాలేదు కదా, ఎప్పుడు అట్టే వచ్చేది. ఏమన్నారు పోలీసులు, ఒక్కసారి చిన్నది జరిగితే రెండు మతాల మధ్య గొడవ అంటారు. అది కరెక్ట్ కాదంటే సహకరించాము. మీరే రమ్మన్నారు, సహకరించాము. ఇంకేం చేయమంటారు? నన్ను ఒక్కని పోమంటారు. మీరు ఒక 20 వెహికల్స్ అన్నా పెట్టండి. 9-10 కష్టం. మీరే